హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వాటాల తల్లి కథను విందామండి. రేపైనా ఆసుపత్రికి తీసుకెళ్లరా నాయనా, దగ్గి దగ్గి చచ్చిపోయేలా ఉన్నాన్రా అంటూ దగ్గలేక దగ్గుతున్న వెంకాయమ్మ దగ్గరకొచ్చి, నేనే తీసుకెళ్లాలేంటి, ఇంకో వారం రోజుల్లో చిన్నాడింటికి వెళ్తావు కదా, ఆడిని తీసుకెళ్ళమను అని పెద్ద కొడుకు సుబ్బయ్య అనగానే, అదేంట్రా పెద్దోడా అలాగంటావు, వారం రోజులు ఇలాగే దగ్గుతుంటే నే చచ్చిపోతా అంటూ దగ్గసాగింది వెంకాయమ్మ. ఇందా ఈ కషాయం తాగి కళ్ళు మూసుకొని పడుకో అంటూ కషాయం అందించాడు. ఆ గ్లాస్ అందుకొని కషాయం తాగుతూ, రేపైనా ఆసుపత్రికి తీసుకెళ్లరా నాయనా, దగ్గలేకపోతున్నాన్రా అంటూ పడుకుంది. సర్లే పడుకో, ప్రొద్దున్నే చూద్దాంలే అంటూ సుబ్బయ్య ఆరు బయట మంచం వేసుకొని పడుకున్నాడు. ఇంట్లోంచి తల్లి దగ్గుతూనే ఉంది. ఆరు బయట పడుకున్న సుబ్బయ్యకు గతం గుర్తుకొచ్చింది. తన తండ్రి వీర్రాజు గారి పొలంలో పనిచేస్తుండగా కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. వీర్రాజు గారు కొంత డబ్బులు ఇచ్చి కేసులేమీ లేకుండా చేతులు దులిపేసుకున్నారు. తినడానికి తిండి లేక, ఉండటానికి సరైన గూడు లేక ఇబ్బందులు పడుతూనే తల్లికి తమ్ముడు సీనయ్యకు ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. కాలం గిర్రున తిరిగింది. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. సీనయ్యకు పట్నంలో ఏదో ఉద్యోగం దొరికింది. పెళ్ళాన్ని తీసుకొని పట్నం వెళ్ళిపోయాడు. కొడుకులిద్దరి దగ్గర చెరో 6 నెలలు ఉంటూ వెంకాయమ్మ వాటాల తల్లి అయింది. సీనయ్య ఇంట్లో ఏం తింటుందో ఎలా ఉంటుందో తెలియదు, కానీ తల్లి ఆరోగ్యం పాడైంది. అదే విషయం సీనయ్యనోసారి అడిగేసరికి, వైద్యం చేయిస్తున్నాను, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, మందులు ఇప్పిస్తున్నాను, ఇదిగో కాగితాలు మందులును, అక్కడేదేదో అమ్మంటే నాకు ప్రేమ లేనట్లు, నీకే ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నావు, తీసుకెళ్తున్నావు కదా మీ ఇంటికి, నువ్వే తీసుకెళ్ళు హాస్పిటల్కి అన్నాడు చాలా కోపంగా. అదేమిట్రా సీనయ్య అలాగంటావు, కోప్పడకురా అంటున్న సుబ్బయ్యతో, రే పెద్దోడా, చిన్నోడు మీద కోప్పడకు, వాడు చాలా మంచోడు, నన్ను తీసుకెళ్తున్నాడు కదా, మందులు ఇప్పిస్తున్నాడు, పద మన ఇంటికి వెళ్దాం అంటూ దగ్గసాగింది తల్లి. సరేలే అమ్మా, పద మన ఇంటికి వెళదాం అంటూ పేలవంగా నవ్వుకుంటూ తల్లికో సీనయ్య అంటేనే ఇష్టం అనుకుంటూ తన ఇంటికి తీసుకొచ్చాడు సుబ్బయ్య. నిద్రపోతున్న సుబ్బయ్యకు ఏదో గందరగోళం, కేకలు, అరుపులు, ఏడుపులు వినబడగానే హఠాత్తుగా లేచాడు. చుట్టూ చూసేసరికి ఆకాశమంతా పొగచూరిపోయింది. ఏదో మత్తు వాసన గబాలన ముక్కు మూసుకున్నాడు. ఇంట్లోంచి తల్లి దగ్గుతూనే, రే పెద్దోడా అంటూ అరుపులు. గబాలన లోపలికి పరిగెత్తాడు. పాపం తల్లిని ఆ స్థితిలో చూసేసరికి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అదంతా బాగు చేసి తల్లిని శుభ్రం చేసి కుర్చీలో కూర్చోబెట్టాడు సుబ్బయ్య. రే పెద్దోడా, ఎంత కష్టపడుతున్నావురా నా కోసం అంటూ పెద్దోడి తల మీద చేయేసి నిమరగానే, పో అమ్మా, నీకు ఆడంటేనే ఇష్టం అని సుబ్బయ్య అనగానే, రే పెద్దోడా, నిజం చెప్తున్నా, నా మాట నమ్మరా, నాకు మందులేసినా కడుపు నిండా తిండెట్టినా నువ్వేరా, ఆ చిన్నోడు పెళ్ళానికి భయపడి ఏమీ చేయడు, ఆ మాట అక్కడే అన్నాననుకో నా బుర్ర బద్దలు కొట్టేస్తాది, అది బెమ్మ రాక్షసిరా అంటూ భయంగా చెప్తూ దగ్గుతోంది వెంకాయమ్మ. పోనీలే అమ్మా, ఈరోజు ఆసుపత్రికి వెళ్దాం అంటూ పెద్దోడు చెప్తుండేసరికి బయట అరుపులు కేకలు ఎక్కువగా వినిపించసాగాయి. బయటకెళ్ళి పరిగెడుతున్న రంగడిని పట్టుకొని ఆపి, ఏమైందిరా, అందరూ అలా పరిగెడుతున్నారు అని అడిగాడు. ఏమైందని అడుగుతావేంట్రా ఎర్రిమొగమ, గ్యాస్ కంపెనీలో ఏదో పేలిపోయిందట, చుట్టుపక్కల ఇళ్లల్లోని వారు చనిపోతున్నారట అనగానే, అయ్యో రంగా, గ్యాస్ కంపెనీ పేలిపోతే మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారు అని అడుగుతుండగా చాలా దూరంలో మోటార్ సైకిల్పై వెళ్తున్న ఒక వ్యక్తి కింద పడి చనిపోవడం కనపడింది వాళ్ళకి. అదుగో చూడరా, ఆ విషవాయువు పీల్చడం వల్లనే ఆ వ్యక్తి చనిపోయాడురా అంటూ రంగా అక్కడి నుంచి పరిగెత్తసాగాడు. అయ్యో అయ్యో అంటూ లోపలికొచ్చి తల్లితో పెళ్ళాం పిల్లలతో చెప్పి ఏం చేయాలో అనుకుంటూ కంగారుగా బయటకెళ్ళాడు. మధ్యాహ్నానికి తిరిగొచ్చాడు. గ్యాస్ కంపెనీ పేలిపోయిన సంగతులు చెప్తున్నాడు. ఇంతలో రెండో కొడుకు సీనయ్య వచ్చాడు. వస్తూనే చాలా హడావిడి చేసేస్తూ, రే అన్నయ్య,
త్వరగా పదండి మా ఇంటికి, ఇక్కడే ఉంటే చాలా ప్రమాదం, ఇక్కడ ఉండొద్దంటూ పోలీసులు తరిమేస్తున్నారు అంటూ చేతికందిన బట్టలు సంచిలో పెట్టేసి ఆటోలో ఎక్కించి పట్నానికి తీసుకెళ్లసాగాడు. దారి పొడుగున ముక్కు కళ్ళు మూసుకొని పరిగెడుతున్నారు కొందరు. ఆటోలు, మోటార్ సైకిల్స్పై వెళ్ళేవారు వాసనలకు తట్టుకోలేక పడిపోయి, కొందరు చెట్ల మీద నుంచి పక్షులు కింద పడిపోవడం, రోడ్డు మీద డ్రైనేజీల్లోనూ కొందరు పడిపోవడం, కొందరు ఏడుస్తూ పరిగెట్టడం, వీటన్నిటినీ కవర్ చేయడానికి ప్రెస్ వాళ్ళు, టీవీల వాళ్ళు, పోలీసులు, నాయకులు, ఇంకా రకరకాల వాళ్ళు అటూ ఇటూ పరిగెడుతున్నారు. దారిలో వీటన్నింటినీ చూస్తూ బాధపడుతూ ముక్కు కళ్ళు మూసుకుంటూ అయ్యో అయ్యో అనుకుంటూ ఎలాగో కష్టపడి చిన్నాడింటికి వచ్చారు అందరూ. చాలా భయంగా 2 రోజులు గడిచాయి. ఈ 2 రోజుల్లో అన్ని టీవీల్లో గ్యాస్ లీకేజీ వార్తలు, ఏవేవో కథనాలు. అందరూ చూస్తూనే ఉన్న ఈ గ్యాస్ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇస్తామని అధికారులు చెప్పారు. ఈ వార్తలు చూస్తున్న సీనయ్యకు ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే ఎలా చేయాలో బయటికెళ్ళి ఏర్పాట్లు చేసి వచ్చాడు. వస్తూనే సుబ్బయ్యకి మొత్తం విషయం చెప్పి, రే అన్నయ్య, నేను చెప్పినట్లు చేస్తే ఆ వచ్చే డబ్బుతో మన బ్రతుకులు చక్కగా ఉంటాయి అంటూ సీనయ్య అనేసరికి, రే సీను, తప్పురా, డబ్బులకు ఆశపడి మన కన్న తల్లిని అట్లా చేయొద్దురా అంటూ పెద్దాడు అన్నాడో లేదో. రే అన్నయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనం ఏమీ తప్పు చేయడం లేదు, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాం అనుకుంటున్నానంతే. గ్యాస్ లీక్ అయిన ప్రాంతంలో మనం ఉంటున్నాం. మన చుట్టుపక్కల వాళ్ళు చాలామంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తున్నామంటూ ప్రకటించారు కదా. మనం కూడా మన అమ్మ చనిపోయిందని చెబుదాం. మనకి ₹1,00,00,000 వస్తాయి. మనం ఆ వచ్చిన డబ్బును వాటాలేసుకుందాం. మన పెళ్ళాం పిల్లలతో హాయిగా చక్కగా బ్రతకొచ్చు కదా, ఇందులో తప్పేముందిరా అని సీనయ్య అన్నాడు. సీను, మన పెళ్ళాం పిల్లల కోసం మనల్ని కన్న తల్లిని చంపుకోమంటావురా? వద్దురా, అట్లాంటి తప్పుడు పనులు చేయొద్దురా అంటూ సుబ్బయ్య అంటూ ఉంటే, అన్నయ్య, నువ్వు ఒప్పుకుంటే నీకు వాటా ఇస్తాను, ఒప్పుకోకపోతే నేను చేయాలనుకున్నది చేసేస్తాను, మొత్తం నేనే తీసేసుకుంటాను అంటూ సీనయ్య మూర్ఖంగా అనేసరికి, అంటే మన అమ్మని చంపేస్తావా అంటూ భయంగా అడిగిన సుబ్బయ్యతో, చూడరా అన్నయ్య, అమ్మ గత కొంతకాలంగా జబ్బుతో బాధపడుతోంది. సరైన వైద్యం చేయించడానికి డబ్బులు లేకనే ఇబ్బందులు పడుతున్నాం కదా. అందుకని అమ్మకి ఆ జబ్బుల నుంచి విముక్తి కలిగిద్దాం. అలా చేస్తే మనకు ₹1,00,00,000 వస్తాయి అంటూ కళ్ళు పెద్దవి చేసుకొని సీనయ్య చెప్తోంటే ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. 9 నెలలు కడుపున మోసిన కన్న తల్లిని ఆ విధంగా చేయడం నాకు ఇష్టం లేదురా అని పెద్దవాడు అనేసరికి, అన్నయ్య, నువ్వు ఇంకా పాతకాలంలోనే ఉన్నావురా. ఎంతకాలం ఆ జబ్బులతో బాధపడుతుంది ఆవిడ? చెప్పు. ముసలితనం అంటే పోయే కాలమే కానీ వచ్చే కాలం కాదుగా. పోనీ నువ్వే చెప్పు, ఇంకెంతకాలం బతుకుతుందో? ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే మర్నాడు, ఏదో ఒకరోజు చావాల్సిందే కదా. అలా చావడం వలన మనకేంటి ఉపయోగం? పైగా ఖర్చులు కూడాను. ఈ మాటలన్నీ వద్దు. నా మాట విని నువ్వు ఒప్పుకుంటే నీకు వాటా వస్తుంది, లేదా మొత్తం నాదే అన్నాడు సీనయ్య మొండిగా. మరి ఈ విషయం అమ్మకి తెలిస్తే బాధపడుతుంది కదరా అని సుబ్బయ్య అనగానే, ఎలాగూ చనిపోయేదే కదా, బాధపడితే మనకేంటి? ఒకవేళ తెలిసినా మనల్ని ఏం చేస్తుంది చెప్పు? ముసల్ది మన చేతుల్లో మట్టిలో కలవాల్సిందే కదా. పోని తెలిసిందనుకో, ఆనందపడుతుంది. ఎందుకంటావా? బ్రతికినంతకాలం పిల్లలకేమీ ఇవ్వలేకపోయానే, ఇలా చావడం వల్లనైనా నా కొడుకులకు డబ్బులు వచ్చి సుఖపడతారనుకుంటూ ఆనందిస్తుంది అంటూ సుబ్బయ్యకి చాలా రకాలుగా చెప్పి తల్లి చనిపోయినట్లు ఒప్పించేశాడు సీనయ్య మహా తెలివిగా. మరి ఎలాగా? బ్రతికున్న తల్లిని చనిపోయిందని ఎలా చెప్తావురా అని సుబ్బయ్య అడిగేసరికి, నువ్వేమీ గాబరా పడకు, ఆ పనులన్నీ నా ఫ్రెండ్ రాజు చేస్తాడు. ఆఫీసర్స్తో మాట్లాడి మనకు డబ్బులు వచ్చేటట్లు చేస్తాడు. వాడికి కూడా కొద్దిగా వాటా ఇస్తామంతే అన్నాడు సీనయ్య. రే సీను, మనం చేస్తున్న ఈ తప్పుడు పని అమ్మకి తెలియనివ్వకూడదు.
ఇంకా పడుకో, చాలా పొద్దుపోయింది అంటూ సుబ్బయ్య అనేసరికి, నువ్వు పడుకో, నాకు కొద్దిగా బయట పనుంది, చూసుకొస్తాను అంటూ బయటికెళ్ళాడు సీనయ్య. ఆ మర్నాడు అమ్మను చక్కగా తయారు చేశాడు సీనయ్య. రా అమ్మా, అవతల టైం అవుతోంది, రే అన్నయ్య త్వరగా రారా అంటూ కంగారుగా అరవసాగాడు. ఇంతలో రాజు కారు తీసుకొచ్చాడు. సీను, ఇంకా రెడీ అవ్వలేదా అని పిలిచేసరికి, వస్తున్నాం రాజు. అమ్మా రా అమ్మా, రా, రే అన్నయ్య రా రా అంటూ భుజం మీద చేయేసి ప్రేమగా నడిపిస్తూ గుమ్మం వరకు తీసుకొచ్చి, అమ్మా ఇప్పుడు మనం ఊరెళ్తున్నాం, ఒకసారి మనోళ్ళందరినీ చూడు అంటూ అందరినీ చూపించాడు. అందరూ మౌనంగా చేతులూపుతూ బైబైలు చెప్తుండగా పదమ్మా అంటూ కారు ఎక్కించాడు. కారు బయలుదేరింది. ఏరా సీను, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామని సుబ్బయ్య అడగగానే, అన్నయ్య చూస్తుండు, కాసేపటికి నీకే తెలుస్తుందంటూ రాజుతో, రాజు కాగితాలన్నీ సిద్ధం చేశావా, ఇలాగివ్వు అంటూ కాగితాలు తీసుకొని చూశాడు. అన్నీ బాగానే ఉన్నాయనుకుంటున్నాడు. సుబ్బయ్య తల్లికేసి ఆత్రంగా చూస్తున్నాడు. తల్లి మౌనంగా కళ్ళు మూసుకొని ఉంది. చాలా దూరం చాలాసేపు ప్రయాణం చేశాక చీకటి పడే వేళ ఓ వృద్ధాశ్రమం చేరుకున్నారు. కంగారుగా సీనయ్య, రాజు కారు దిగి లోపలికి పరిగెత్తారు. ఆశ్చర్యంగా సుబ్బయ్య తల్లి కారు దిగారు. దిగుతూనే, రే పెద్దోడా, ఏంటిరా ఇది, ఇక్కడికెందుకు వచ్చాంరా, ఇక్కడెవరైనా ఉన్నారేంట్రా అని అమాయకంగా అడుగుతున్న తల్లికేసి చాలా బాధగా చూస్తూ పేలవంగా నవ్వసాగాడు సుబ్బయ్య. ఇంతలో సీనయ్య వచ్చాడు తల్లి దగ్గరకు. అమ్మా, నువ్విక్కడే కొద్ది రోజులుండాలి, ఇక్కడ నీకే ఇబ్బంది ఉండదు, చక్కగా భోజనం పెడతారు, నీ దగ్గు తగ్గడానికి సమయానికి మంచి మందులు ఇస్తారు అంటూ ఇంకా ఏవేవో చెబుతూ కాగితాల మీద వేలి ముద్ర వేయించేశాడు. అన్నయ్య, అమ్మ కొన్నాళ్ళు ఇక్కడే ఉంటుంది, మన పని పూర్తయ్యే వరకు, అర్థమైందా, నువ్వు కూడా వేలి ముద్ర వేసేయి అంటూ వేలి ముద్ర వేయించేశాడు. అమ్మ పదమ్మ లోపలికి అంటూ చేయి పట్టుకొని నడవబోతున్న సీనయ్య భుజం మీద చేయేసి, రే సీను ఆగరా ఒక్క నిమిషం, నా మాటలు లోపలికెళ్ళాక నువ్వు వినటానికి నీకు టైం ఉండదు కదరా, గ్యాస్ లీక్ అయిన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తారన్న సంగతి నాకు కూడా తెలుసురా, బ్రతికినంతకాలం నేనేమీ ఇవ్వలేకపోయాను, పైగా ఈ దగ్గు దిక్కుమాలిన జబ్బులా అంటుకుంది, నీ దగ్గరకు వచ్చినప్పుడు టైం లేదంటూ తప్పించుకుంటున్నావు, పెద్దాడికి శక్తి లేకపోయినా మందులు ఇప్పిస్తున్నాడురా, ఈ సమయంలో నీ బుర్ర బాగా పనిచేసిందిరా చిన్నోడా, నన్ను వదిలించుకొని ₹1,00,00,000 తీసుకోవాలనే ఆలోచన బాగుందిరా, నేనేమైపోయినా పర్లేదు, నే చచ్చానని చెప్పి ₹1,00,00,000 తీసుకోండి. పెద్దవాడికి నోరు లేదు, ఏమీ మాట్లాడలేదు, నీకు నా మీద ప్రేమ లేదు, కానీ నాకు మీ ఇద్దరి మీద బోలెడు ప్రేమ ఉంది, కానీ ఇవ్వడానికి పైసలే లేవురా, ఇప్పుడు దేవుడు నాకో దారి చూపాడురా, నా చావుతో వచ్చే ఆ ₹1,00,00,000 వాటాలేసుకొని సుఖంగా ఉండండి అంటూ ఆశ్రమం వైపు 4 అడుగులేసింది. ఎంతసేపురా, లోపల వాళ్ళు కంగారు పడుతున్నారు అంటూ రాజు అరుస్తున్నాడు. రే పెద్దోడా, చిన్నోడా జాగ్రత్తరా, మీ పెళ్ళాం పిల్లలను అడిగానని చెప్పండిరా అంటూ ఇంకో 2 అడుగులు వేసి, అన్నట్లు మరిచేపోయాను, రేపటి నుంచి మీరెవ్వరూ ఇక్కడికి రాకండిరా, మీరెక్కడికి వస్తూ పోతూ ఉంటే గిట్టని వాళ్ళు ఎవరైనా చూసి ఆ డబ్బులు రాకుండా చేస్తారు అన్నట్లు ఇంకో మాట, రేపెప్పుడైనా నేను చచ్చానని కబురొచ్చినా మీరెవ్వరూ రాకండిరా, ఎందుకంటే నే చచ్చిపోయి 4 రోజులైంది కదరా మీ దృష్టిలో అంటూ గబగబా ఆశ్రమం లోపలికి వెళ్ళబోయి, ఆశ్రమం లోపలికి అడుగు పెట్టబోయి గుండె పట్టుకొని అలాగే కుప్పకూలిపోయింది ఆ వాటాల తల్లి. దేవుడు ఆ వాటాల తల్లికి 2 కొడుకుల నుండి విముక్తిని ప్రసాదించాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.